హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు మా మన్మరాలు స్కూల్కి వెళ్తుంది కదా, తనకి స్నాక్స్ కోసమని ఇవి చేస్తున్నాము. నమ్మక పేడాలు అంటారు కదా వీటిని, అవి చేస్తున్నాము. రోజు ఇంకా ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇవే పెడుతున్నాము. ఇంకా అవి ఇంకా తినకుండా తీసుకొచ్చేస్తుంది రోజు ఫ్రూట్స్ పెడుతుంటే. అందుకని ఇక ఫ్రూట్స్ తీసేసి ఇందులో నేను ఏం వేసుకున్నానంటే గోధుమ పిండి కొంచెం మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి వేసుకొని వాటర్ వేసుకొని తడుపుకొని ఇట్లా చపాతీలాగా చేసి ఇలా కట్ చేసుకోవాలి. గరిచెలు గీరే దాంతో, కజ్జికాయలు అంటారు కదా, కజ్జికాయలు గీరేది ఉంటుంది కదా, దాంతో ఇట్లా డైమండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి మంచిగా. చపాతీ కొంచెము మందమే చేసుకోవాలి, బాగా పలసగా చేసుకోవద్దు, కొద్దిగా మందం చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా చేసుకొని ఇట్లా డైమండ్ షేప్ లాగా వస్తుంది. ఇంకా ఇట్లా డైమండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక దాంట్లోకి వేసుకోవాలి. ఇట్లా పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని, ఫ్రీడమ్ ఆయిలే వేసుకోవాలి. వేసుకొని ఇవి అన్నీ చేసి ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇగో ఇలా కొంచెం లావుగా చేసుకోవాలి. ఇవి కొంచెం మనం ఆయిల్లో వేసుకోవాలి. అతుక్కోకుండా కొంచెము పిండి వేసుకుంటూ చేసుకోవాలండి. లేకపోతే పిండి వేసుకోకుంటే అతుక్కుంటాయి అన్నీ, అట్లా విడివిడిగా కావు. ఇట్లా కొంచెం పిండి వేసుకుంటే అట్లా విడివిడిగా అవుతాయి, లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోతే ముద్దలాగా అవుతుంది. ఇంకా ఇట్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, బాగా పెద్దగా పెట్టుకోవద్దు, మంట హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, మెత్తగా ఉంటాయి, కరకర కావు. ఇలా కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని ఆయిల్కి సరిపడానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి తగిలి సరిగా వేగవు. అందుకని ఇట్లా వేయించుకోవాలి, కొంచెం వేసుకొని. పిల్లలు ఇలా స్నాక్స్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు మనం స్నాక్స్ బాక్స్లో. లేకపోతే రోజు ఒకటే ఐటెం బిస్కెట్స్ ఇంకా ఫ్రూట్స్ అవి పెడుతుంటే అసలు ఇంట్రెస్ట్గా తినట్లేదు మా పాప. ఇంకా మళ్ళీ అవి రిటర్న్ తీసుకొచ్చేస్తుంది. అందుకని అవి చేద్దామని చేస్తున్నాము. ఇవైతే కొద్దిగా ఇష్టంగా తింటుంది. ఇంకా ఇలా ఎర్రగా కాల్చుకొని బాగా మాడనియొద్దు, మాడితే కూడా వేరే టేస్ట్ అవుతుంది. ఇట్లా కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయినాయో. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసుకోండి, తెలియని వాళ్ళైతే. చూడండి, స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి, చాలా బాగుంటాయి. ఇంకా చూడండి ఎలా ఉన్నాయి, సరే ఇలా సౌండ్ వస్తుందా, ఇలాగా కరకర అవుతాయి. ఇలా చూసారా ఎంత కరకర అయినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు నేను మసాలా ఓట్స్ చేసిన, చూడండి ఎంత బాగుందో. మసాలా ఓట్స్ ఉప్మా లాగానే చేసుకోవాలి. ఇట్లా కొంచెం పలసగా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. మరీ పొడి చేసుకుంటే ఏమంత బాగా అనిపించదు. ఇట్లా కొంచెం పలసగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా చేసామో చూద్దాం. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే ఏం చేస్తున్నా అంటే టిఫిన్కి ఓట్స్ ఉప్మా చేస్తున్నా. ఓట్స్ ఉప్మాలోకి ఏమేమి కావాలో చూద్దాం. ఓట్స్ ఉప్మాలోకి అయితే ఇక నేను పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ 3 కట్ చేసి పెట్టుకున్నా. ఇంకో ఇక్కడైతే ఓట్స్ వేయించుకుంటున్నా. మంచిగా వేయించుకోవాలి. ఓట్స్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచిది, ఎవరికైనా ఆరోగ్యానికి ఓట్స్ చాలా మంచిది. ఇలా వేయించుకోవాలి మంచిగా. ఇంకా ఓట్స్ చూడండి, ఓట్స్ ప్యాకెట్
మేము మంత్లీ ఒక 1 kg ప్యాకెట్ తెస్తాము. తెచ్చి 2 times అవుతుంది మాకు 1 kg. 2 సార్లకు వస్తుంది 1 kg ప్యాకెట్ తెస్తే. ఇలా వేయించుకోవాలి మంచిగా. వేయించుకుంటేనే బాగుంటుంది. అట్లనే వేయించకుండా చేసినాం అనుకోండి అసలు తినబుద్ధి కాదు. పొట్టు పొట్టు అంతా ఎట్లనో ఉంటుంది, గడ్డలు గడ్డలు అట్లా అవుతుంది. మనం బొంబాయి రవ్వ వేయించుకొని చేసుకోమా అట్లనే వేయించుకొని చేసుకుంటేనే బాగుంటుంది. ఓట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఒకసారి చేసుకొని చూడండి, మంచిగా అనిపిస్తే చేసుకోండి. పొయ్యి ముట్టించుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, పల్లీలు, పల్లీలు ఎక్కువనే వేసుకోవాలి. మీ ఇంట్లో ఏమేమి కర్రీస్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్కి ఏం టిఫిన్ చేశారు, మార్నింగ్ ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు ఒకటి, కానీ నేను వేయలేదు. ఆలుగడ్డ బాగానే ఉంటుంది, ఆలుగడ్డ వేసినా కూడా. మీరు చేసుకుంటే ఆలుగడ్డ కూడా వేసుకోండి. మంచిగా వేగాలి, ఈ క్యారెట్ కొద్దిగా ఉడకాలి. సేమ్ ఉప్మా లాగానే మనం సేమియా ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా అవి ఎలా చేసుకుంటాం అలానే చేసుకొని ఇలా వాటర్ వేసేసుకోవాలి. ఇంకో ఈ గ్లాస్తోని నేను 2 తీసుకున్న ఓట్స్, ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఓట్స్ తీసుకున్నా. 4 పోసుకుంటా నేను ఇప్పుడు వాటర్. 2 3. నేను కొంచెము ఇట్లా జ్యూసీగా లిక్విడ్ లాగా పల్చగా చేస్తున్నా, మరి పొడిలాగా చేస్తలేను. పల్చగా చేస్తే బాగుంటుందని పల్చగా చేసి చూద్దామని పల్చగా చేస్తున్నా. 3.5 అయితే పోసుకున్నా. 2 తీసుకున్నా ఓట్స్, 2 గ్లాసుల ఓట్స్ తీసుకున్నా. 3.5 వాటర్ తీసుకున్నా. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది మంచూరియా మసాలా వేసుకుంటున్నా. ఇగో ఇది మంచూరియా మసాలా వేసి కొంచెం పల్చగా చేస్తున్నా ఓట్స్ ఉప్మా. మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ఉడకనియాలి. ఇదిగో ఇలా ఓట్స్ ఇలా దగ్గరికి ఇలా కొంచెం పలసగా చేసుకున్నాం, బాగుంటుంది. మసాలా వేసినాం కదా, మసాలా వేసినప్పుడు ఇట్లా పలసగా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్.
ఇలా కొద్దిగా దగ్గరికి కాగానే పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి. మసాలా ఓట్స్ రెడీ. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.